అందరికి నమస్తే. మనం ఒక 7 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేసినాం. గోపన్పల్లిలో టీఎన్జిఓ భాగ్యనగర్ సొసైటీ వాళ్ళ భూమిని అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఆ ల్యాండ్ని పక్కన కొంతమంది కబ్జా చేసారు. అదేంటంటే ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పిండ్రు, ఎవరు పట్టించుకోలేదు. తర్వాత కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఆగింది. బట్ ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మా భూమి మాకు కావాలని అక్కడ ధర్నా చేస్తున్నారు. 150 రోజులు అయిందంట. 150 రోజులు అంటే 5 నెలలు, 5 మంత్స్ అయింది. వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వమే న్యాయం చేయలేకపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. 150 రోజులైన సందర్భంగా మనం మాట్లాడదాం. మనతో టీఎన్జిఓ భాగ్యనగర్ సొసైటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు, ట్రెజరర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం చెప్తారు? 150 రోజులు ఉద్యమం, ఇప్పటికీ టెంట్ వేసుకొని అక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని విన్నపజేస్తున్నాను. ఒక్కసారి మీ ప్రభుత్వ దూతను ఏమైనా పంపండి. మీరు అక్కడ రిటైర్డ్ అయిన 70-80 సంవత్సరాల వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నట్టే చాలా బాధాకరమైన విషయం. అది అడవి, అక్కడ ఏం దొరకదు. అయినప్పుడు కూడా తలాయిని తీసుకొని అక్కడ భోజనాలు చేసుకొని వంటవాపులాగా చేసుకుంటున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి దీనిపైన విచారణ చేయండి. మీరు గత ప్రభుత్వంలో అన్ని సంఘాలకు ఇచ్చారు. ఏపీ సంఘానికి ఇవ్వడం 189 ఎకరాలు 11 గంటలు ఇచ్చారు. అందులో 142 ఎకరాలు మేము డెలివర్ చేసుకున్నాము. ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల మేము దాన్ని పంచుకోలేకపోయినాం. మరి గత ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ ఎంప్లాయీస్ ఉన్నాయి కాబట్టి మా తెలంగాణ ఎంప్లాయీస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాత్రి వచ్చి మా వాచ్మెన్ గన్లతో బెదిరించేసి 140 ఎకరాలు 17.5 ఎకరాలు మరి కలెక్టర్ గారు, రంగారెడ్డి కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు మరి ఏ ఉద్దేశంతో 22 ఏ కింద నుంచో మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకటన్నా, మీరు 150 రోజుల నుంచి ధర్నా చేస్తారు కదా, గవర్నమెంట్ నుంచి ఎవ్వరు స్పందించలేదా? ఇప్పటివరకు ప్రభుత్వం స్పందిస్తలేరు, కానీ కోర్టులో మాత్రం కలుస్తున్నాం. మాకు అక్కడ మా కోర్టు వ్యాధి ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ స్టాఫ్ వస్తున్నారు, ఆర్డీఓ వారు వస్తున్నారు, ఎంఆర్ఓ వారు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన సెకండ్ నాడు జరిగిన ఆర్గ్యుమెంట్స్ మాత్రం గౌరవ జడ్జి గారికి పూర్తిగా అర్థమైంది. ఏంటంటే జడ్జి గారు అడిగారు, 22 ఏ కింద మీరు ఎట్లా తీసేస్తారు, ఇది ఎవరి కోసం తీసేస్తారు, ఎవరి ప్రయోజనాల కోసం తీశారు, దీన్ని క్లియర్గా చేశారా, ఎట్లా చేశారంటే దానికి అడ్వకేట్ జనరల్ గారు సమానం చెప్పలేకపోయారు. మరి యాక్చువల్గా 9వ తారీఖు అన్నారు, మరి 19వ తారీఖు నాడు గౌరవ హైకోర్టులో కేసు ఉంది. ఆ రోజు తప్పకుండా మాకు న్యాయం జరుగుతాను కోరుకుంటాం. 17 ఎకరాలు ఉన్నారో ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళ మీద మా ఉద్యమం. ప్రభుత్వం మీద ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కింద నుంచి స్థాయి నుంచి వచ్చినాడు, అన్ని విషయాలు ముఖ్యమంత్రికి తెలుసు. మరి ఈరోజు ఆ ప్రభుత్వాన్ని ఏది కోరి మన ప్రభుత్వాన్ని మేము ఎంప్లాయీస్గా మేము గెలిపించుకుంటే ఈరోజు ఎంప్లాయీస్కే ప్రభుత్వ ఉద్యోగులకే ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు వచ్చి గూండాల్లాగా దౌర్జన్యం చేస్తే మరి దాన్ని ప్రశ్నించకుండా మరి అక్కడ డీజీ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించకుండా ఈరోజు ఉద్యోగులు భయభ్రాంతులు చేసి తినడం కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో మా ఉద్యోగ సంఘాలు ఏకమవుతాయి. ఇందులో ఉన్నట్టు 33 జిల్లాల ఉద్యోగ సంఘాలు ఉన్నారు, 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెంబర్షిప్ ఉన్నారు. ప్రభుత్వం చూస్తాం, వేచి చూస్తాం. 150 రోజులు అయింది, ఇంకా 50 రోజుల ఎంప్లాయీస్ ఓపిక ఉందని చూస్తాం. ఆ తర్వాత 33 జిల్లాలతో అక్కడ ఉద్యమం మాత్రం పెద్ద ఎత్తున చేస్తాం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ 17 ఎకరాలు కబ్జా చేసారు కదా ఎవరో మీ ల్యాండ్లోకి వచ్చి, గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చిన ల్యాండ్లో, అదేంటి సిచ్యువేషన్? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ 17.5 ఎకరాలు ఏమిటంటే 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, ఇది వినాయక నగర్ సొసైటీ అని వాళ్ళు అన్నారు. అంటే గత సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంది 2015లో తెలంగాణ ప్రభుత్వానికి ఈ వినాయక సొసైటీ సంబంధించిన నర్సింగరావు ల్యాండ్ ఉందా అక్కడ ట్రేస్ అవుట్ చేయమని కలెక్టర్ ఆర్డర్స్ ఇవ్వడం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు కలెక్టర్ గారు దీన్ని ఒక 1 month 2 months ఎంక్వైరీ చేసి విచారణ చేసి అసలు నరసింహరావు పేరు అనేటివి ఎక్కడ చేతివాడు లేదు, ఎక్కడ రికార్డు లేదు అని అప్పుడు కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చాడు. ప్రభుత్వమే ఈ విధంగా చేస్తుంటే మరి ప్రభుత్వ ఉద్యోగం ఈ విధంగా చేస్తే మరి కామన్ పబ్లిక్ ఏం కావాలి? ఒకసారి ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక దానికి సంబంధించిన మంత్రి గారు కానీ ఆలోచన చేయాలి, కలెక్టర్ గారు ఆలోచన చేయాలి. సరే ఈరోజు కలెక్టర్ గారు చేసిన పొరపాటు అనేది గుడ్డల మీద చేంజ్ చెప్పండి, ఆయనకు కూడా తెలుస్తుంది. మరి గత ప్రభుత్వంలో చేసిన ఐఏఎస్లు ఏమైనారో మరి ఈయన కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు మీరు ఉంటారు, ఉద్యోగాలు మేము ఉంటాము. అది మాత్రం న్యాయపరంగా చేయాలి, కానీ మీరు రాత్రి మరి వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారని కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం సపోర్టు మీకుందా, లేకపోతే ఆ 17 ఎకరాలు కబ్జా చేసిన వాళ్ళకు ఉందా? ఇప్పుడు ప్రభుత్వ సపోర్ట్ మాకుంటే ప్రభుత్వం కౌంటర్ ఇంతవరకు వెళ్ళలేదు. ఎవరైతే వినాయక సొసైటీ ఉందో వాడు 7th రెస్పాండెంట్గా ఇంప్లీట్ అయ్యాడు. మొన్న జడ్జి గారు మాట్లాడితే కూడా హోరీ అంటే ఓనర్ అన్నాడు 7th రెస్పాండెంట్గా. అంటే అంతే సపోర్ట్గా ఏంటంటే ప్రభుత్వం మరి ఆయన సపోర్ట్ చేస్తుంది కాబట్టే కదా ఈరోజు మరి అక్కడ పోలీసులు కానీ ఎవరు రాకుండా ఈరోజు మేము ఒకటే కొట్టినాం. 17.5 ఎకరాలు ప్రభుత్వ సాధన ఉండాలి, మా సొసైటీ కన్నా ఉండాలి. అది ప్రభుత్వాలు ఉంటే మాకు ఉన్నట్టే సొసైటీకి. అదే మన మున్సిపల్కు జిహెచ్ఎంసీకి మాటికి చేసినాము. 2014లోనే అప్పుడున్నట్టు అశోక్ బాబు గారు కోర్టుకు పోతే
అది నాట్ ఎనీ థర్డ్ పార్టీ స్టాటస్ కో మెయింటైన్ చేయమన్నారు ఆ ల్యాండ్లో. అయినప్పుడు కూడా నువ్వు దౌర్జన్యం చేసినామంటే ఏం దీనిలే కాదు. ఈరోజు అందరూ గమనిస్తున్నారు, ఉద్యోగులు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తారు. గవర్నమెంట్కి మంచి పేరు ఇస్తారు ఉద్యోగాలు పెట్టుకుంటే. కానీ ఈరోజు ఉద్యోగులను కూడా భయం ప్రాంతాలు చేస్తుంటే మాత్రం మరి మేము ఎవరు చెప్పుకోవాలి? మీరు అవుటింగ్ లోపలనే కదా ఇదంతా, హైడ్రా కంప్లీట్ చేయలేదా? హైడ్రా కమిషనర్ గారు కలిసాము, సిపి గారు కలిసాము. హైడ్రా కూడా డిస్పెన్సరీ లేదు మాకు. ఇప్పుడు ప్రభుత్వ ల్యాండ్ ఆక్యుపైస్ హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్ కొట్టేస్తారు. మరి కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి రాలేమని అంటారు. మరి కోర్టుల పరిధిలో ఎన్ని కొట్టేస్తారు? కోర్టు పర్మిషన్ ఉన్నప్పుడు కొట్టేదాన్ని కూడా కొట్టేస్తున్నారు కదా. ఇదంతా ప్రభుత్వం వెనకాల నడిపిస్తుంది. ప్రభుత్వ పెద్దలు ఎవరు ఉన్నారు వాళ్ళకు మరీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఈ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, అధికారులుగా మీరు న్యాయం ఆలోచించండి అని పడుతున్నాం. ఇప్పుడు కొత్తగా భూభారత్ తీసుకొచ్చిన తర్వాత 22A కింద ఇవన్నీ ఈ ల్యాండ్స్ అంతా కూడా బ్లాక్ చేశారు. మీ దగ్గర ఉన్న ఈ గోపన్పల్లిలో ఉన్న ల్యాండ్స్ అని, మీతో పాటు ఇంకా చాలా ఉండొచ్చు. అటుకెళ్ళి చాలా ఇల్లు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు గోపాలపల్లి 36, 37 కాకుండా చాలా సర్వే నెంబర్లు చేశారు అక్కడ. అంటే ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నాం, బ్లాక్ చేస్తారు కదా, 22A కింద తీసుకోమని అంటారు కదా మీరు. అట్లాగే మరి టీఎన్జీఎస్ కాలనీ ఇల్లు కట్టుకున్నారు, సెక్రటరీ ఎంప్లాయీస్ ఇల్లు కట్టుకున్నారు, హైకోర్టు ఎంప్లాయీస్ ఇల్లు కట్టుకున్నారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పక్క కానుకున్నారు. అది కూడా దాంట్లోకి వచ్చినట్టే కదా. అలాంటప్పుడు మాది కూడా అందులోకి వచ్చింది కాబట్టి ఒకటే కామన్ జీవో క్యాన్సిల్ చేసినప్పుడు అన్నీ క్యాన్సిల్ చేయాలి. ఎందుకు ప్రభుత్వం ఆ భూములని బ్లాక్ లిస్ట్లో పెట్టింది? అది ఈ మధ్య కాలంలో అన్ని మీడియాలో కానీ మిగతా పత్రికా పేపర్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మంత్రి గారు వాళ్ళ ఎవరో ప్రైవేట్ ల్యాండ్ ఆక్యుపై చేసిరని ఒక మా ప్రభుత్వ ఉద్యోగాన్ని సిఐ గారిని కూడా కేసు ఫైల్ బుక్ చేసిన అతను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగంలో భ్రహంబత్తులు చేస్తే కొద్దిగా మాకు కూడా ఉంటాయి కదా, మనకు ఫ్యామిలీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆలోచనలు పడతారు. కానీ ఎప్పటికైనా ఉద్యోగులు అయితే ఏకమైతే మాత్రం ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు 22A కింద తీయడం ఏంటి, ఆ ప్రభుత్వం నిషేధం పత్రాలు పెట్టడం ఏంటి, అందులో 6,000 ఎకరాలు చాలామంది ఇల్లు కట్టిన విల్లాస్ ఉన్నాయి. ఇప్పుడు అందులో పక్కకే మన ఎవరు జేబీఆర్ వాళ్ళు కడతా ఉన్నారు. అది కూడా అది సేమ్ సరైన నెంబరే. మాది ఎక్కడ వాళ్ళు మీడియా ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఇప్పుడు అదే ఆశ్చర్యం వేస్తుంది మాకు. ఎందుకంటే చిన్న సంఘటన జరిగితే మొత్తం మీడియా అంతా అక్కడ ఉంటుంది, అన్ని న్యూస్ పేపర్ అక్కడ ఉంటాయి. మరి ఈరోజు మా కొద్ది మంది మాత్రమే నమస్తే తెలంగాణ పేపర్ కానీ, సిగ్నల్ టీవీ కానీ, మిగతా వాళ్ళు కొద్ది మంది మాకు వచ్చి మాకు న్యాయంగా ఉంది కాబట్టి న్యాయపరంగా వాళ్ళు అంత దూరం వచ్చి చేస్తున్నారు. మిగతా ఏదైతే ఈనాడు ఉన్నదో మిగతా పేపర్స్ ఉన్నాయో మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఒకసారి ఉద్యోగులు కానీ ఆల్రెడీ అర్థమైపోయింది. వాళ్ళు రాకపోవడం కారణం ఏంటి, మరి వాళ్ళని భయపట్టించారా? పేపర్ అంటే ఒక న్యాయం కదా, ఎక్కడ న్యాయం లేదు అక్కడ మీ దగ్గర ప్రభుత్వానికి తీసుకుపోయేది. జర్నలిస్ట్ కాలం కూడా 22A కింద వచ్చింది, ప్రభుత్వం నిషేధ ప్రాంతాలు అది కూడా తీసుకున్నారు. దాన్ని కూడా ప్రశ్నించండి ఒకసారి. దయచేసి మిగతా మీడియా మిత్రులు కానీ మిగతా పేపర్ విలేకరులు కానీ చెప్తా ఉన్నాను, దయచేసి మీరు రండి. అక్కడ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం. ఆ 1088 మేము ప్రభుత్వం వచ్చిందో గత 2014లో మేము విత్డ్రా చేసుకుని అడుగుతున్నాం. 142 ఎకరాల 15 గుంటల లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ ఉంది కదా, అది ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఇస్తుంది. ప్రభుత్వం కలిసి పనిచేసి మేము అందరం సద్యంగా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం దీని ప్రణాళిక మాత్రం జేఏసీతో కలుపుకొని పెద్దతను దీన్ని సీరియస్ తీసుకోవడం తెలియజేసుకుంటున్నాం. మాకు ఒక్క విషయం మీద క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఆ ల్యాండ్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు. ఉమ్మడి ఏపీ అందరికి వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర ఎంప్లాయీస్కి వేరే ఇచ్చారా? ఏమైంది అది? ఆంధ్ర ఎంప్లాయీస్కి ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఏపీ ఎన్జిఓస్, టీఎన్జిఓస్, హైకోర్టు ఎంప్లాయీస్, సెక్రటరీ ఎంప్లాయీస్ ఇచ్చారు. మొత్తం 430 ఎకరాలు ఇచ్చింటారు. అందులో ఏపీ ఎన్జిఓస్ పెద్ద సంఘం కాబట్టి 189 ఎకరాలు మా ఏపీ ఎన్జిఓస్కి ఇచ్చారు. అప్పుడు 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే, ఇది ఆంధ్ర ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి తెలంగాణ ఎంప్లాయీస్ న్యాయం చేద్దామని ఉద్దేశం తీసుకుని మాకు తెలియదు. కానీ 2014లో ల్యాండ్ రిజ్యూమ్ చేసుకునేటప్పుడు ఆ ఇచ్చిన మెమోలు ఏంటంటే, వీళ్ళు డెవలప్ చేయలే కాబట్టి రిటర్న్ తీసుకుంటాము అని ఇచ్చారు. కానీ 2010లో అలాట్ చేసినాము ఆల్రెడీ ప్లాట్. మేము డెవలప్ కాదు, ఆల్రెడీ ప్లాటే అలాట్ చేసినాము. 18 కోట్లు పెట్టి రోడ్లు చూసినాం, మీరు అంతా చూశారు ఆల్రెడీ. అక్కడ ఆఫీస్ ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, అన్నీ కట్టుకున్నాము. ప్రభుత్వానికి మళ్ళీ ఒక మీ దారి వినియోగించుకుంటున్నాం. ఒకటి ఈ మెమో ఏది ఉందో మెమో విడ్రా చేసుకుంటే ఆ ముసలోళ్ళు 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకొని ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. మరి ఈ ప్రభుత్వ విధంగా మొండి వైఖరిగా మేము ఉంటే మాత్రం తప్పకుండా దీన్ని చేసి నిర్ణయం తీసుకొని 33 జిల్లాలు ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తాను తెలియజేసుకుంటున్నాం. మీరేం చెప్తారు ప్రభుత్వానికి? ఏం సార్, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. 70, 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా ఆశాజీవులుగా ఒక ఉద్యోగస్తుడు చివరికి ఏంటంటే ఒక ప్లాట్ వస్తే కట్టుకొని ఇల్లు పెళ్ళాం పిల్లతో సుఖంగా ఉందామని చెప్పి అటువంటి టైంలో ప్రభుత్వం లాక్కోవడం మాకు చాలా బాధ ఇస్తుంది. తొందరగా ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ఈ యొక్క భూ పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఈ జిహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేయడం జరిగింది, ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది.
ఇవన్నీ చేసిన తర్వాత ఆల్రెడీ అది హైకోర్టులో స్టే ఉన్న ల్యాండ్లో 17 ఎకరాలు ఇవ్వడం అనేది మాత్రం 100% తప్పు సార్. అది ఇచ్చిండ్రా కబ్జా చేసిండ్రా? అది కబ్జా అనాలి. ఇప్పుడు దాన్ని ఇచ్చిండంటామా కబ్జా మేమైతే కబ్జానే అంటున్నాం. కబ్జా కోర్లను తొందరగా అక్కడ నుంచి తీసేయాలి. మా ప్రభుత్వాలకు చెందే ఉద్యోగులకు చెందినటువంటి భూమిని తొందరలో మాకు అప్పజెప్పాలని చెప్పి కోరుకుంటాం. రైట్, ఇది వీళ్ళ డిమాండ్. అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికైనా చెందాలి, లేకపోతే మాకన్నా ఇవ్వాలి. మధ్యలో కొంతమంది 17 ఎకరాలు ఎట్లా వచ్చారు అనేది ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అది దారుణం. ఈడ వీళ్ళేమో మాకు ఇచ్చిన ల్యాండ్ కాబట్టి మాకు ఇవ్వండి అని, వీళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చింది. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఎవరు పోవాలి కోర్టుకి? ప్రభుత్వం పోవాలి. ఇది మా భూమి, ఇది ఎట్లా పోదు. కానీ ప్రభుత్వ భూమే ఎవరో కబ్జా చేస్తే వాళ్ళకి సపోర్ట్గా ఉండి వీళ్ళు పోయినారు కోర్టుకు, ప్రభుత్వం పోలే. వీళ్ళు పోయి స్టే తెచ్చుకున్నారు. ప్రభుత్వ సపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చెలరేగిపోతున్నారు. వాళ్ళందరూ ధర్నా ఆడ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఆడ ఉద్యమం చేస్తున్నారు వీళ్ళు పోయి. రాత్రి అనక పగలనక చలికి వానకు ఎండకు ఆనే కూర్చున్నారు వాళ్ళు. ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేసిన అవసరం అయితే 100% ఉంది. ఈ వీడియో ప్రభుత్వానికి చేరాలి. ఈ వీడియో షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.